బూజ్ బూజ్ ట్రిప్ వేరు, కచ్ ట్రిప్ వేరండి. ముందు బూజ్ ఫినిష్ చేద్దాం. బూజ్కి బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి దిగాక డైరెక్ట్గా స్వామినారాయణ విశ్రాంతి భవన్లో హోటల్ బుక్ చేసుకున్నాం. హోటల్లో పీక్ సీజన్లో వెళ్ళడం వల్ల 2800 తీసుకున్నారు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్. తర్వాత ముందుగా బుక్ చేసుకున్న కారు ద్వారా 3600కి మొత్తం 6 స్పాట్స్ బూజ్లోనే చూపిస్తామని ఒప్పుకున్నాడు. అక్కడ ముందుగా మనం వెళ్ళింది ఏంటంటే ప్రగ్మహల్. ఈ ప్రగ్మహల్ అంటే ఏంటంటే అప్పటి రాజు ప్రగ్మల్జీ ద్వారా కట్టబడింది 1860లో. ఇది ఏంటంటే ఇటాలియన్ గోతిక్ స్టైల్లో ఈ మహల్ని కట్టారు రాజుగారు. ఈ మహల్ కట్టడానికి వచ్చిన కూలీలకు అప్పట్లోనే బంగారు నాణ్యాలను వేతనాలుగా ఇచ్చేవారంట. చాలా స్టైలిష్ కట్టడం ఇది బూజ్లో. ఆ స్టైల్ చూస్తున్నారా, ఇటాలియన్ గోతిక్ స్టైల్. టెంపుల్ లాగా ఉండదు, అలాగని గుడిసెలాగా ఉండదు, అలాగని పూర్తిగా చర్చ్ ఫ్యాషన్లోనే ఉండదు. ఏదో అరబిక్ అంతా చాలా మిక్స్డ్ కల్చర్తో కట్టారు. ఇది అద్భుతమైన కట్టడం. ఉదయం పూట అసలు చూస్తున్నారా, అది ఆకాశానంతే కోట ఫీలింగ్. పెద్ద క్యాస్ట్లు ఇది. బూజ్లోనే మంచి ప్రదేశాలు ఉన్నాయి, 6-7 ప్రదేశాలు ఉన్నాయి. దానికి ఆనుకునే ఐనా మహల్ ప్యాలెస్ అని ఒకటి ఉంది. ఈ ఐనా మహల్ ప్యాలెస్ ఏంటంటే మొత్తం అద్దాలతో ఉండేది ఒకప్పుడు. అయితే గుజరాత్లో వచ్చిన భూకంప కారణంగా 90% డ్యామేజ్ అయిపోతే ఆ 10% మాత్రం మిగిల్చి ఇలా షాపింగ్ మాల్గా కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడు ఆ ప్రగ్మహల్, ఐనా మహల్ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో ప్రగ్మహల్కి వచ్చిన వల్ల ఐనా మహల్ కూడా దర్శించుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సినట్టు ఇలాంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు తీసుకొని మన సొంత ఊరు వచ్చి అక్కడ అందరికీ చూపించుకోవచ్చు. లోపల మ్యూజియం ఉంది, 50 రూపాయలు టికెట్ పెట్టి లోపలికి పంపించారు. మహల్లో అప్పటి జీవిత విధానాలు ఎలా జీవించారో వాళ్ళ రుచుల అభిరుచులకు అనుకూలంగా ప్రదర్శనలు ఉన్నాయి. అప్పుడు రాజులు ఎంత విశాలమైన గదుల్లోని చక్కగా కూర్చుని అప్పట్లోనే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఈ అందమైన ఆకృతులు నిర్మించి మనశ్శాంతిగా హాయిగా జీవించేవారు అనమాట. మీరు చూస్తున్నదంతా కూడా ప్రగ్మహల్, ఐనా మహల్లో ఉన్నటువంటి మ్యూజియం. మనసు ఉల్లాసపరిచే విధంగా ఉంది మ్యూజియం. కానీ పూర్తిగా మ్యూజియం వీడియం తీస్తే ఎక్కువ హవర్స్ అయిపోతుందన్న ఉద్దేశంతో కొంచెం ముఖ్యమైన ఆకృతులకు మాత్రమే నేను వీడియో తీశాను. ఇవన్నీ చూడండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క బొమ్మ శిల్పి చెక్కటానికి ఎంతెంత సమయం, గంటల తరబడి అవుతుందో. మరి ఆ రోజుల్లో అంత సమయాన్ని కేటాయించి నేటి భావితరాలకు వీటిని ఆదర్శంగా ఈ శిల్పాకృతి సంపదలను మిగిల్చి వెళ్ళారనమాట. ఈ మహల్ పైకెక్కి పైనుంచి కిందకి వీడియోగ్రఫీ చేశాను. చూడండి మనుషులు ఎంత కిందన ఉన్నారో. ఈ అద్భుత దృశ్యం ఇది ఈ చరిత్రని ఇష్టపడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత హమీర్సర్ లేక్ అని, హమీర్సర్ 450 ఏళ్ళ కిందటి మ్యాన్మేడ్ లేక్, అంటే ఆర్టిఫిషియల్ లేక్, మనిషి సృష్టించింది. ఆ సరోవరంకి ఆపోజిటే కచ్ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం కూడా ఏంటంటే చాలా పురాతన వస్తువుకు సంబంధించిన మ్యూజియము. అయితే ఇక్కడ వీడియోగ్రఫీ బాగా స్ట్రిక్ట్గా చెక్కింగ్లే చేసి అలౌ చేయలేదు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. అంటే బయట ఉన్న కాటికి కొంతవరకు నేను ఇదిగో ఈ రకంగా వీడియోగ్రఫీ చేశాను. ఇవన్నీ రాళ్ళని చెక్కారంటే ఆలోచించండి అప్పటి మనుషులకి ఎంత ఓపికో. ఆ తర్వాత స్వామినారాయణ టెంపుల్ బూజ్లో ఉంది. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. స్వామినారాయణ టెంపుల్స్ అంటే ఎక్కడైనా పెద్దవే ఉంటాయి, బట్ ఇదేంటి ఇంకొంచెం పెద్దది. అంటే విశాలమైన పార్కింగ్కి, పక్షులు ఎగరటానికి, పక్షులు రావటానికి, పక్షులతో మన వీడియోలు తీసుకోవడానికి భలే సరదాగా అనిపించింది ఈ ఫీల్. ఇలాంటివి చిన్నప్పుడు సినిమాల్లోనూ చూసేవాళ్ళం. హీరోయిన్ కానీ హీరో కానీ వస్తుంటే పక్షులు ఎగరటం. బట్ ఇప్పుడు నార్త్లో చాలా మటుకు గుడిల్లో ఈ పక్షులు పద్ధతి కనిపిస్తుంది మనకి. మన సౌత్లో కూడా ఉన్నాయి, బట్ నార్త్లో కొంచెం ఎక్కువ. ముఖ్యంగా విశాలమైన గుడిల్లోనే పావురాలు వస్తాయి. అదొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో పావురాలు అక్కడ ఉంటాయని.
మౌనంగా ఉండే ప్రదేశాల్లోనే పావురాలు ఎక్కువగా సంచరిస్తాయని. ఆ తర్వాత ఈ స్వామినారాయణ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా సాయంత్రం వేళల్లో ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది, మనసుకు శాంతినిచ్చింది. ఆ మెట్లు దాటి పైకి వెళ్ళిన తర్వాత ఫోటోగ్రఫీ కుదరదు అన్నారు. వీలున్న కాడికి గోమాతని, ఆ శిల్పకళని, ఎదురుగా ఉన్న వనాన్ని, ఈ బయట ఉన్న మార్బుల్తో చేసినటువంటి ఈ సౌందర్య ప్రతిమలను మాత్రం నేను వీడియో చేయగలిగాను. చాలా బాగుంది. మరి చూడాలి, లైవ్ వెళ్ళి చూడాలి. మీరు కూడా ఇక్కడికి వచ్చి. భూజ్ ట్రిప్ సపరేట్, కచ్ ట్రిప్ సపరేట్ అండి. దానికి వేరే వీడియో ఉంది. ఎందుకంటే భూజ్ కచ్ రెండు ఒకటి అనుకోకండి. రన్ ఆఫ్ కచ్ వీడియో వేరు, దానికి చాలా ప్రాసెసర్లుగా వెళ్ళాలి. వైట్ శాండ్ డెజర్ట్స్, అదే తెల్ల దెబ్బలు, భూజ్ దెబ్బలు అంటారు అట్లని. అది వేరే వీడియో, సపరేట్గా చూడండి. సో ఇప్పుడు మళ్ళీ భూజ్కి వస్తున్నాం. ఈ భూజ్లో ఉన్న చివరాఖరి టూరిజం స్పాట్ ఇదే, స్మృతి వన్. ఇది అసలు ఖచ్చితంగా మీ లిస్ట్లో ఉండాలి. ఇది మళ్ళీ అనకూడదు, కానీ చాలామంది దీన్ని మిస్ అయిపోతున్నారు. ఎంత క్రేజ్ తెలుసా ఈ టూరిజం స్పాట్కి. నిత్యం హౌస్ఫుల్ టికెట్ల దగ్గర. కొంచెం టికెట్ రేట్ ఎక్కువైనా ఈ స్మృతి వన్ చూడాలి. ఎందుకంటే ఎర్త్ కేక్ మ్యూజియం ఇలాంటిది అసలు మన ఇండియాలో లేదు ఇంకొకటి. 2001లో గుజరాత్కి పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఎంతమంది చనిపోయారు, ఎలాగ కాపాడబడ్డారు, ఎంతమంది ఈ భూకంపం నుంచి ప్రాణాలని కాపాడుకొని బయటకు వచ్చారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అప్పుడు జరిగిన విధానాలు, అసలు భూకంపం ఎలాగ వస్తుంది, ఎందుకు కంపిస్తుంది, దీనికి సంబంధించి చాలా ఎలాగా 4 అంతస్తులుగా విభజించి గైడ్తో సహా ఆడియో, వీడియో, విజువల్స్ చూపిస్తారు మొత్తం. మర్చిపోకండి, ఇది కూడా దర్శించండి. అన్నీ దగ్గర ఉంటాయి. సో భూజ్ ట్రిప్ పూర్తయింది. కచ్ ట్రిప్కి సపరేట్ వీడియో ఉంది, మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.